హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని, ఆరోగ్యంగా ఉండాలని బావని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం కరెంట్ గురించి మాట్లాడుకుందామండి. సమ్మర్ వస్తుంది కదండి. కరెంట్తో మనకి చాలా అవసరాలు ఉంటాయి. రోజు కరెంట్ లేకుండా అయితే మనం ఉండలేం కదండి. కంపల్సరీ మనం పడుకున్న నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, పడుకునే దగ్గర నుంచి లేచే వరకు మనకి కరెంటుతో చాలా అవసరాలు ఉంటాయి. కరెంట్ ఒక 10 నిమిషాలు లేకపోయింది అంటే ఇంకా గందరగోళం అయిపోతుంది. అంత కరెంట్తో మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాం కదండి. ఆల్రెడీ సమ్మర్ వస్తుంది. ఇంకా సమ్మర్ అంటే చూడండి, ఇంకా ఏసీలు, కూలర్లు ఇంకా మన ఇష్టం. ఇంకా దాంతోపాటు కరెంటు బిల్లు కూడా పేలిపోతుంది. ఇంత ఫుల్ కరెంట్ బిల్లు వస్తుందండి. మనం కరెంటు బిల్లుని కొంచెం తగ్గించుకుంటూ కరెంట్ని సేవ్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఏం లేదండి, కరెంటు కొంచెం మనం సేవ్ చేసుకోగలిగితే సమ్మర్లో అందరికీ కరెంట్ అవసరం కాబట్టి కొంచెం మనం దాన్ని సేవ్ చేద్దాం. మనం కూడా కొంచెం కరెంట్ బిల్ తగ్గే మార్గాలు ఏమన్నా ఉంటే చిన్న చిన్నవైనా పాటిద్దామండి. అదే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, మనం వంటింట్లో ఉన్నప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. కూరగాయలు కట్ చేసినంతసేపు మనకి ఫ్యాన్ తిరుగుతుంది, ఎగ్జిట్ ఫ్యాన్ అనేది కూడా తిరుగుతుంది, లైట్లు ఆన్ చేసి ఉంటాయి, లైట్ ఆన్ చేసి ఉంటుంది. ఆ టైంలో మనకి కూరగాయలు కట్ చేయడానికి 10-15 నిమిషాలు ఎలాగో టైం పడుతుంది. ఆ 10-15 నిమిషాలు మనం బయటకు వచ్చి కట్ చేసుకుంటే, వెలుతురులోకో లేదంటే హాల్లోకి వచ్చి కూర్చొని కట్ చేసుకుంటే ఆ 10 నిమిషాలు కరెంట్ని మనం కొంచెం కరెంటు లైట్ తీసేసి మనం కొంచెం సేవ్ చేసుకోగలుగుతాం. ఆ 10 నిమిషాలైనా కనీసం మనం కొంచెం సేవ్ చేసుకోగలుగుతాం. అలాగే పిల్లలు పొద్దుటే లేచి అలాగే ఫ్యాన్లు వదిలేసి కూలర్లు కానీ ఏసీ కానీ ఏది ఉంటుంది అవంటే కొన్ని సౌండ్ భరించలేకో చలి ఎక్కువయ్యో కట్టేస్తారు. కానీ ఫ్యాన్లు అయితే ఆపరండి. పిల్లలు ఏం చేస్తారు, లేచిన వాళ్ళు లేచినట్టు బయటకు వచ్చేస్తారు. ఒక్క నిమిషం మనం కనుక వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు లేవగానే వెళ్ళి ఒకసారి బెడ్రూమ్ చెక్ చేసుకుని మనం లైట్లు ఫ్యాన్లు అనేది ఆఫ్ చేసేసుకుంటే ఆ కొంచెం కరెంట్ బిల్ అయినా మనం సేవ్ చేయగలుగుతామండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేసిన తర్వాత మనం పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, ఒక అరగంట గంట ఒక్కొక్కసారి మనం బెడ్రూమ్లోకి వెళ్ళకపోవచ్చు. ఆ టైంలో ఆ ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఆ కాసేపు కరెంటు కూడా వేస్టే కదండి. కనీసం ఆ కరెంట్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. అలాగే గ్లేజర్ వేసుకుంటాం. గ్లేజర్ అంటే ఇప్పుడు ఇంచుమించు ఆటోమేటికే కదండి ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు స్నానానికి వెళ్ళి దాన్ని అలానే వదిలేస్తారు. తర్వాత ఎవరో ఒకళ్ళు చేస్తారు కదా అన్న ఇదితో వదిలేస్తారు. కానీ అందరూ ఒకటే టైంలో అయితే చేయరు కదండి. ఎవరు టైం కుదిరినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గ్లేజర్ కాబట్టి వాటర్ చల్లగా అయ్యి మళ్ళీ అది హీట్ చేసుకోవడానికి మళ్ళీ ఆన్ చేసుకుంటుంది. ఇట్లా ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఈ లోపల ఎంత కరెంట్ వేస్ట్ అవుతుందండి. అప్పుడు కూడా కరెంట్ వేస్ట్ అవుతున్నట్టే కదండి. అట్లా కాకుండా మనం ఎవరైతే స్నానానికి వెళ్ళారో అప్పుడు చూసి మనకు టైం తెలుస్తుంది కాబట్టి ఆ టైంకి మనం ఆపేసి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవటం బెటర్ అండి. అది కొంత మనం సేవ్ చేసుకోగలమండి. అదే రకంగా ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో మనం పెట్టే ఐటమ్స్ ఏవైనా కానివ్వండి, మందంగా ఉన్న వాటిలో మాత్రం పెట్టకండి. మందంగా ఉన్న గిన్నెలు అవి ఫ్రిడ్జ్లోకి వాడొద్దు. ఎందుకంటే ఆ మందంగా ఉండేసరికి దానికి కూల్ అవ్వడానికి చాలా కరెంట్ వేస్ట్ అవుతుందండి. అంత కరెంట్ అది ఇస్తేనే తప్ప కరెంట్ లాక్కునే కూలింగ్ చేయాలంటే అంత కరెంట్ అది తీసుకుంటేనే తప్ప అది కూల్ అవ్వదు. అందుకే ఎక్కువ మందంగా ఉన్న గిన్నెలు వాడకండి. అలాగే మనము ఒకవేళ ఫ్రూట్స్ బయట నుంచి పుచ్చకాయలు అట్లాంటివి తెచ్చుకుంటే ఏం చేస్తారండి, చాలామంది పుచ్చకాయలు అలాగే డైరెక్ట్గా పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, దానికి చాలా మందంగా తొక్క ఉంటుంది కదండి. ఆ తొక్క అంతా కూల్ అయ్యి కాయ మొత్తం కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్ చాలా కరెంట్ లాక్కోవాల్సి వస్తుందండి. అట్లా పెట్టుకోకుండా మీరు కనుక అది కట్ చేసి ఆ ముక్కలు కనుక పలసగా ఉన్న బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అవి బాగుంటాయి. కరెంట్ కూడా తొందరగా దానికి అబ్జర్వ్ చేసుకుంటుంది. చల్లదనం అనేది ఎక్కువ కరెంట్ లాగాల్సిన అవసరం ఫ్రిడ్జ్కి ఉండదండి. అదేవిధంగా మనం ఫ్రిడ్జ్లో ఏమైనా ఐటెం కావాలి అనుకుంటే అది కావాల్సింది అక్కడే తీసుకొని ఆ కవర్ని చుట్టేసుకొని మళ్ళీ అవతలకి వస్తే ఏం కరెంట్ ఎక్కువ ఇది అవ్వదండి. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయలే ఉన్నాయండి, మనకు పచ్చిమిరపకాయలు కావాలి, వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ కవర్ పట్టుకుని బయటకు వచ్చేస్తాం. లేదంటే ఏమైనా కూరగాయలు ఏమైనా టమాటాలు ఏమైనా 2-3 కావాలి, మొత్తం టమాటా కవర్ అంతా బయటికి లాక్కొస్తాం. అప్పుడు ఏమవుతుందండి, లాక్కొచ్చి అవి కావాల్సిన వాటిలో 2-3 తీసుకునే వాడతాము, మిగతా అంతా పక్కన పెట్టేస్తాం కవర్. ఒక గంటకో మనం వంట అయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడదామని చూస్తాం. అప్పటికి కూలింగ్ అంతా పోతుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం. అప్పుడు ఏమవుతుందండి, మళ్ళీ ఫ్రిడ్జ్ దీన్ని మొత్తం కూల్ చేయడానికి మళ్ళీ కరెంటు లాక్కోవాల్సి వస్తుంది.
ఆ రకంగా మన కరెంట్ మనకు తెలియకుండానే ఎక్కువ వేస్ట్ చేసేస్తూ ఉంటామండి. కరెంట్ బిల్లులు వస్తున్నాయంటే కొన్ని చిన్న చిన్న వాటికి కరెంట్ ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా మనకు కావాల్సిన ఐటెమ్ ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి మనకి ఏం కావాలో అవన్నీ కావాల్సినవి మాత్రమే తీసుకొని మిగతా అందులోనే ఉంచేసి డోర్ పెట్టుకుంటే దానికంతా కరెంట్ ఎక్కువ వేస్ట్ అవ్వదండి. అట్లా గనక మనం చేయగలిగితే ఫ్రిడ్జ్ విషయంలో మనం కొంత కరెంటు సేవ్ చేసుకోగలుగుతాం. అదే రకంగా ఇంకా ఏముంటాయండి కరెంట్ అంటే ఫ్రిడ్జు, లైట్లు కూడా కొంతమంది ఏం చేస్తారు, లైట్లు, ఫ్యాన్లు. ఇప్పుడు హాల్‌లో మనం ఒక్కొక్కసారి టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకొని తిరుగుతూ ఉంటే ఫోన్ వస్తుంది, లేదంటే ఎవరైనా బయట పిలుస్తారు. కనీసం అవి ఆపమండి. వచ్చి రాగానే బయటకు ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాము. గంట మాట్లాడతాం, అరగంట మాట్లాడతాం. ఆ టైంలో అంతా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, కరెంట్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనకి ఏదైనా ఫోన్ వచ్చింది అనగానే వెంటనే ఫ్యాన్ ఆపేసి టీవీ ఆపేసి మనం బయటికి వెళ్తే అది ఎంతసేపు అయినా ఏం కాదు. అప్పుడు కూడా మనం కొంచెం అయినా కరెంట్ సేవ్ చేసుకోగలుగుతాం. కొంతమంది ఉన్నారండి, టీవీ పెట్టేసి ఆన్ చేసి వదిలేస్తారు. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అది వాగుతూనే ఉంటుంది. ఆ టీవీ ఆన్‌లోనే ఉంటుంది. అది చాలామంది అంటారు, టీవీకి ఏం కరెంట్ అవుతుందని, ఏమవుతుంది, కరెంట్ ఏం కాదు కదా అనేసి. కరెంట్ కాకుండా ఎందుకు ఉంటుందండి? కరెంట్ అవుతుంది దానికి కూడా. కరెంట్ ఉంటేనే కదా అది కూడా పనిచేసేది. కొంచెమైనా కరెంట్ లాక్కుంటుంది కదండి. కరెంట్ లేకుండా అయితే పూర్తిగా అదైతే కాదు కదండి. కాబట్టి మనం టీవీ అనేది కూడా మనం ఖాళీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడే దాన్ని ఆన్ చేసుకొని కూర్చొని చూసుకోవడం మంచిదండి. ఎందుకంటే అది దానివల్ల కూడా కరెంట్ వేస్ట్ అవుతుంది. అట్లా కూడా మనం కొంత కరెంట్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చి వాషింగ్ మిషన్ అండి. వాషింగ్ మిషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మరే కాబట్టి మనమే హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి, తొందరగానే ఆరిపోతాయి బట్టలు. కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం తగ్గించామంటే ఆ రకంగా కూడా మనం కరెంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. కొంచెం కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే దాని ఆప్షన్లో ఇప్పుడు వేరే కూలర్లు వస్తాయి, ఏసీలో ఆన్ చేసుకోవాలి కాబట్టి దాని ప్లేస్లో మనం వాషింగ్ మిషన్ మన చేతి ఇంట్లో ఉంటాం కాబట్టి మనమే చేతితో బట్టలు ఉతుక్కొని ఆరబెట్టుకుంటే ఇప్పుడు సమ్మరే కాబట్టి త్వరగా ఆరిపోతాయి. అట్లా మనం ఆ రకంగా కూడా కొంత కరెంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కరెంట్ సేవ్ చేసుకుంటే మనకి కరెంటు సేవ్ అవుతుంది, అలాగే మన కరెంట్ బిల్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. అందరూ ఇలా చేస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లోనే కాదండి, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరింట్లో అయినా ఫ్యాన్లు ఊరికే వేస్ట్‌గా తిరుగుతున్నాయి అన్నా, లేదంటే ఎక్కడికైనా మనం వేరే ప్లేస్‌లోకి వెళ్ళినా ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అట్లా కరెంట్ వేస్ట్ అవుతుంది, లైట్లు వెలుగుతున్నాయి అంటే మనం అది ఆఫ్ చేయడం వల్ల కొంత మనం కరెంట్ సేవ్ చేస్తున్నడం అవుతామండి. ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తారని, అందరూ కరెంట్‌ని సేవ్ చేస్తారని, కరెంట్ బిల్లులు తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి ఎవరైనా కామెంట్ చేయండి. నేను చెప్తున్న దానికి ఎలా ఉంది అనేది మీ నా కామెంట్ల ద్వారానే కదండి మీ అభిప్రాయాలు ఏంటనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే అది మీ ఇష్టం అండి. నా వీడియోలు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.